హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేజే ఫ్యామిలీ. ఇక్కడైతే నేను గోంగూర పచ్చడి కోసం 4 కట్టల గోంగూరను అయితే తీసుకున్నాను. బాగా తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. తడి లేకుండా ఉంటే గోంగూర పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి. గోంగూర ఎంతైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోవాలి. నేను ఇక్కడ 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చిని దోరగా వేపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది. కాబట్టి ఎండుమిర్చిని దూరగా వేపుకొని చక్కగా పక్కన తీసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. ఈ విధంగా దూరంగా వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ కడాయిలోని 1.5 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు అయితే వేసుకొని దూరగా వేపుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా మాడకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని దూరగా వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి కానీ ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు కానీ మాడితే పచ్చడి అనేది చేదు వచ్చేస్తుందండి. కాబట్టి ఇవేవి మాడకుండా పక్కన తీసి పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడైతే అదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ అనేది యాడ్ చేసి గోంగూరని కొంచెం కొంచెంగా వేసుకొని వేపుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా గోంగూర తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. అది కాస్త ఫ్రై అయ్యాక ఇంకొంచెం తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారిగా అంతా వేసుకోలేము కాబట్టి కొంచెంగా ఫ్రై చేసుకుంటూ వేసుకుంటే అంతా చక్కగా ఫ్రై అవుతుంది. లేదంటే కొంచెం ఫ్రై అవ్వకుండా ఉంటుంది. గోంగూర అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ తక్కువైతే యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర మొత్తం చక్కగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్ సరిపోకపోతే కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చక్కగా గోంగూర మొత్తం ఎక్కడ పచ్చిగా లేకుండా, వాటర్ అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చక్కగా ఫ్రై చేసుకోవాలి గోంగూర అనేది. చూడండి, ఇలా మధ్యలో కలుపుతూ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి గోంగూరను అయితే ఫ్రై చేసుకోవాలి. అంతా గోంగూర యాడ్ చేసేసాక మూత పెట్టి కాసేపు బాగా కుక్ అవ్వనివ్వండి. అప్పుడప్పుడు తీస్తూ మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా. చూడండి, ఈ విధంగా గోంగూరను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఉడికిపోయింది మొత్తము. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం ముందుగా వేపుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అనేటివి ముందుగా మిక్సీ పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే గోంగూర అనేది మనం కోర్సుగా గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇది మెత్తగా ఉంటే బాగా మిక్స్ అవుతుంది. గోంగూర పచ్చడి అనేది కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందండి, మెత్తగా ఉంటే బాగుండదు. చూడండి, ఈ విధంగా మెత్తగా ఈ పొడిని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇక్కడైతే నాకు గోంగూర బాగా ఉడికిపోయిందండి. బాగా మెత్తగా ఫ్రై అయిపోయింది. పచ్చి అనేది ఎక్కడా లేకుండా బాగా మొత్తం ఫ్రై అయింది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన గోంగూరని మనము గ్రైండ్ చేసుకున్న కారంలోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన గోంగూర మొత్తాన్ని ఈ కారంలో యాడ్ చేసుకొని చల్లారాక గోంగూర పచ్చడిలో సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి సాల్ట్ అనేది మీరు చూసి వేసుకోండి. మనకి గోంగూర అనేది చాలా బాగా రావాలంటే ఒక్క పల్స్ ఇవ్వండి, లేదంటే మెత్తగా అయిపోతుంది. అదే కడాయిలో కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకొని మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా తాలింపుకైతే ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు కందిపప్పు అయితే వేసుకుంటున్నాను. ఈ మినపప్పు, కందిపప్పు అనేది మధ్యలో అలా తగులుతూ బాగుంటుంది. ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి గోంగూర పచ్చడికి. ఆయిల్ కానీ ఉప్పు కానీ ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఎండుమిర్చి వేస్తున్నాను, ఒక 6-5 దాకా వేస్తున్నాను. కరివేపాకు వేసుకోవాలి. 6 నుంచి 8 వరకు వెల్లుల్లి రబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. దీంట్లోకి కాస్తంత ఇంగువనైతే యాడ్ చేస్తే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. మంచిగా తాలింపుని మిక్స్ చేసుకొని ఇంగువ అయితే యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇంగువ అయితే కలిపితే. ఇప్పుడు బాగా ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపి దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న, రెడీ చేసుకున్న గోంగూర పచ్చడిని అయితే యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. తాలింపు అంతా గోంగూర పచ్చడికి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తాలింపు అనేది, ఆయిల్ అనేది బాగా పట్టాలి గోంగూర పచ్చడికి. సో టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. పెరుగన్నంలోకి ఈ గోంగూర పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కేఎస్జే ఫ్యామిలీ.